ఎగువన కురిసిన భారీ వర్షాలకు మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 9 గేట్లను ఎత్తి 1,05,047 క్యూసెక్ల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అటు యాదాద్రి జిల్లాలో భారీ వర్షాలకు నాగిరెడ్డిపల్లి సమీపంలోని లో లెవెల్ బ్రిడ్జ్ పై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో భువనగిరి చిట్యాల రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. నాగిరెడ్డిపల్లి వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉంది. వరదలో బైక్ పై వెళ్తూ ఉండగా ఒకరు అదుపు తప్పి పడిపోయారు. అతన్ని స్థానికులు కాపాడారు. వనపర్తి జిల్లాలో సరళ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తూ ఉండడంతో సైఫన్లు తెరుచుకున్నాయి. వరద నీరు దిగువన ఉన్న రామన్పాడు జలాశయానికి చేరుతుంది. కొత్తకోట మండలంలోని శంకర సముద్రం రిజర్వాయర్కు భారీగా వరద వస్తూ ఉండడంతో 5 స్పిల్వే గేట్లు ఎత్తి 2,200 క్యూసెక్ల నీరు దిగువనున్న రామన్పాడు విడుదల చేస్తున్నారు. రామన్పాడ్ జలాశయం ఒక గేట్ ఎత్తి 4,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతికి మదనాపురం సమీపంలో ఉన్న కాజ్వే పై నుంచి నీరు ప్రవహిస్తూ ఉండడంతో వనపర్తి, ఆత్మకూరు, మదనపూర్, కొత్తకోట మండలాల మధ్య మళ్లీ రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షానికి సిద్దిపేట జిల్లాలో ఉన్న చేర్యాల, కొమరవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో చెరువులు, వాగులు నిండుకుండలా మారాయి. చేర్యాలలో సిద్దిపేట జనగామ ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దుకాణ సముదాయాల్లోని సెల్లార్లోకి నీరు చేరింది. నంద్యాల జిల్లా అవుకు మండలంలోని ఓ జలపాతం ప్రపంచ ఖ్యాతి గడించిన జోగ్ ఫాల్స్ ను తలపిస్తోంది. మండలంలోని ఎర్రమల కొండల నుంచి వర్షపు నీరు సెలయార్ల ద్వారా ప్రవహిస్తూ అవుకు రిజర్వాయర్ దగ్గర కనువిందు చేస్తోంది. నిన్నటి నుంచి అవుకు మండలంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో ఎత్తైన కొండలపై నుంచి జాలు వారుతున్న అవుకులోని జలపాతాన్ని వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తున్నారు.